చారిత్రక ఆలయం రాత్రికి రాత్రే నేలమట్టం. తెలంగాణలో చరిత్రకు ద్రోహం చేసే ఘోరం జరిగింది. ఒక్క తెలంగాణకు మాత్రమే కాదు, యావత్ తెలుగు జాతికే నష్టం కలిగించిన దారుణమిది. పరిపాలనా దక్షతకు పేరుగాంచిన కాకతీయ రాజుల కాలపు చరిత్రను ప్రతిబింబించే 13B శతాబ్దం నాటి శిథిల శివాలయం మే నెల మొదటి వారంలో రాత్రికి రాత్రే నేలమట్టమైంది. వరంగల్ జిల్లా ఖానాపురం మండలంలోని అశోక్ నగర్ లో 800 ఏళ్ల నాటి చారిత్రక శివాలయం ఉంది. ఈ ప్రాంతంలో ఒక ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణం కోసం ఈ ఆలయాన్ని రాత్రికి రాత్రే కాంట్రాక్టర్ పూర్తిగా కూల్చేశాడు. ఈ విషయం స్థానికులకు తెలియటంతో వారంతా ఆందోళనకు దిగారు. ఈ విషయం తమకు తెలియదని అధికారులు పేర్కొనటం గమనార్హం. అధికారులకు తెలియకుండా ఇంతటి పురాతన ఆలయాన్ని ఓ కాంట్రాక్టర్ కూల్చేస్తాడా అని భక్తులు సూటిగా ప్రశ్నిస్తున్నారు. ఇది చారిత్రక ఆలయమని రుజువులు కూడా ఉన్నాయని అన్నారు. 1231లో కాకతీయ రాజు గణపతి దేవుడు నిర్మించినట్లు శాసనాలు చెప్తున్నాయి. 1965 నాటి హెరిటేజ్ డాక్యుమెంట్ లో ఈ ఆలయం నమోదై ఉంది. ఆలయం చుట్టూ కొత్త కోట పేరిట ఒక మట్టి కోట కూడా ఉంది. కాకతీయ రాజైన గణపతి దేవుడిని మహారాజా అని, రాజాధిరాజులు అని పేర్కొంటూ 7 వ్యాఖ్యలతో కూడిన శాసనం కూడా ఉంది. అయితే కాలక్రమంలో కొంత భాగం కూలిపోవటంతో 70 ఏళ్లుగా పూజలు కూడా జరగటం లేదు. ఈ ఆలయాన్ని పునర్నిర్మిస్తామని గతంలోనే పురావస్తు శాఖ అధికారులు హామీ ఇచ్చారు. అయితే ఎలాంటి ముందడుగు పడలేదు. ఇప్పుడు ఇంటిగ్రేటెడ్ స్కూల్ కోసం అంటూ ఈ ఆలయాన్ని కాంట్రాక్టర్ పూర్తిగా నేలమట్టం చేశాడు. దీంతో శాసన రుజువులు కూడా పోయాయి. మరోవైపు కలెక్టర్, ఎమ్మెల్యే దీనిని సందర్శించారు. యథాస్థానంలో ఆలయ పునర్నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. హిందువులంటే ఆమడ దూరం పెట్టే కాంగ్రెస్ పాలనలో ఈ హామీ కార్యరూపం దాల్చుతుందో లేదో చూడాలి. ఇదే పరిణామం అన్యమతాల ప్రార్థనా స్థలాలకు గనక జరిగి ఉంటే అధికార పార్టీ గణం ఆర్తనాదాల మధ్య కుహానా సెక్యులర్లు కంపించిపోయి ఉండేవారు. ఈ పాటికే నిధుల కేటాయింపు, పునర్నిర్మాణం పనులు ఆగమేఘాల మీద మొదలయ్యేవి. కానీ ఇది హిందువులకు ప్రాణప్రదమైన శివాలయం కదా, అందుకే అంతా నిశ్శబ్దం. ఏదేమైనప్పటికీ ఈ పరిణామంపై ఒక న్యాయవాది చొరవతో కేంద్ర సాంస్కృతిక శాఖ, పురావస్తు శాఖల్లో ఫిర్యాదు దాఖలైంది. అసలు ఇక్కడ తవ్వకాలకు, నిర్మాణ పనులకు అనుమతించిన అధికారులపై తెలంగాణ హెరిటేజ్ యాక్ట్ లోని సెక్షన్ 30 కింద చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ తెరమీదికి వచ్చింది. ఇదంతా ఇలా ఉంటే ఉన్నట్టుండి జిల్లా యంత్రాంగం తెరపైకి వచ్చింది. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కాంప్లెక్స్ నిర్మాణానికి కేటాయించిన 30 ఎకరాల ప్రభుత్వ భూమిని శుభ్రం చేస్తుండగా దట్టమైన పొదల మధ్య శిథిలావస్థలో ఉన్న కొన్ని నిర్మాణ అవశేషాలు బయటపడ్డాయని, కానీ వీటిని ఉద్దేశపూర్వకంగా కూల్చివేసినట్లుగాని, ధ్వంసం చేసినట్లుగాని ఎలాంటి ఆధారాలు లేవని అధికారులు నిర్ధారించినట్టుగా వార్తలు వెలుగులోకి వచ్చాయి. రెవెన్యూ రికార్డుల ప్రకారం అది ప్రభుత్వ భూమి మాత్రమేనని, దేవాదాయ శాఖకు సంబంధించింది కాదని ఈ అధికారులు స్పష్టం చేశారని అన్నారు. ఇదే నిజమైతే 1965 నాటి హెరిటేజ్ డాక్యుమెంట్ లో ఈ ఆలయం నమోదై ఉండటం శాసనాలు అబద్ధమా అన్న ప్రశ్నలు తలెత్తాయి. కాంట్రాక్టర్ ని కాపాడేందుకే ఆ అధికారులు మాట మార్చి ఇలా చెప్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు.